అలాగే ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అది చూశాను. అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం, సో అది చెప్తాను. నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్, మోస్ట్ హార్డ్ వర్కింగ్, మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా 10 మందికి సేవ చేసుకుంటూ బ్రతికేదే మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారో పెట్టలేదో తెలియదు, హ్యాక్ అయిందంటున్నారు. సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు, ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి, ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా, నేను లేకపోతే నేను చెప్పను అలాగా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు, చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారో, నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారో, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని 2nd యూనిట్ డైరెక్ట్గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు. అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు, అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరూ తిరగబడి అందరు నిన్ను ఒక్కడిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో, ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడికి నాకు తెలుసండి. ఈరోజు మా డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు. గత 2 రోజులుగా ఇంక ఎవరైనా పట్టించుకున్నాడు, ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. డైరెక్టర్ గారు మీది మంచి మనసు, మీరేంటో మా అందరికీ తెలుసు. అండ్ నేను చెప్తున్నా, సినిమా లవర్స్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు, తమిళ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా, తమిళ సినిమానా తెలుగు సినిమాని చూడకుండా, క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మన మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా, మీరు కూడా వీర సినిమా లవర్సు, మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ పోస్టు పెట్టారో